శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్ మనం చూసాం. ఏదైతే హైడ్రా అక్కడ హైదరాబాద్‌లో ఎంత అల్లకల్లోలం చేసిందో, అక్కడ పేదవారి ఇల్లుని ఎట్లయితే కూల్చిందో మనం చూసాం. కొంతమంది బడా బడా బాబులు ఇల్లు కూల్స్తూ వారితోని మళ్ళీ కుమ్మక్కై కొన్ని హౌసెస్ ఎలా ఆపిందో, నిరుపేదల మీద మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద ఎట్లా ఉక్కుపాదం చేస్తుందో కూడా మనం చూసాం. అట్లాంటి హైడ్రా భూతాన్ని వచ్చేసరికి తెలంగాణలో అన్ని జిల్లాల్లో పెట్టాలని చెప్పేసి ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారంట. అంటే వీరు ఇక్కడ లోకల్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు ఇట్లా కోరుకుంటున్నారంటే, ఇక్కడ ఎవరైతే ప్రతిపక్ష పార్టీ ఉన్నారో వారిని ఏదో ఒక వంక బెట్టేసి, వారి కన్‌స్ట్రక్షన్స్‌ని డిమాలిష్ జేసి, కక్షపూరిత చర్యలకి వీళ్ళు పాల్పడొచ్చనేసి ఒక దురుద్దేశంతోని ఇక్కడ హైడ్రా అనేది రావాలని జెప్పేసి, ప్రతి జిల్లాలో ఇంప్లిమెంట్ అవ్వాలని జెప్పేసి వారు మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటేందంటే ఫ్రెండ్స్, ఇక్కడ హైడ్రా వచ్చేసరికి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఎందుకు అడుగుతున్నానంటే, ఎవరైతే రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఉంటారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తూ ఉంటారో, వారికొచ్చేసరికి వీళ్ళు ఇండైరెక్ట్‌గా అండ్ డైరెక్ట్‌గా వీరు టాక్స్ వసూలు చేయొచ్చని, ఏదైతే వీళ్ళు బెంచ్ కింద తీసుకునే టాక్స్‌లు వసూలు చేయొచ్చని, వాళ్ళు బెదిరింపులు చేయొచ్చని చెప్పేసి, వీరు ఇలాంటి కుటిలమైన నీతిని పాల్పడుతున్నారనేసి ఇక్కడ లోకల్ ప్రజలు అండ్ ఇక్కడ ఎవరైతే రియలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భావిస్తున్నారు. అసలు నిజంగా అందరికీ ఒకటే న్యాయం చేస్తుందా? చూస్తే ఓవైసీ గారి కాలేజ్ ఏదైతే ఉందో, ఆ కాలేజ్‌ని ముట్టుకోరంట. అక్కడ విద్యార్థుల భవిష్యత్తుని న్యాయం చేస్తారంట. అక్కడ కూల్చరంట. కానీ మల్లారెడ్డి కాలేజ్‌ని కూల్చేస్తారు. ఇదే హైడ్రా వచ్చేసరికి మల్లారెడ్డి కాలేజ్‌ని కూల్చేస్తది. అంటే ఇప్పుడు ఓవైసీకి ఒక న్యాయం, మల్లారెడ్డికి ఒక న్యాయమా? ఇది రాజకీయంగా ఇప్పుడు ఏదైతే ఎంఐఎం పార్టీ ఏదైతే కాంగ్రెస్‌కి తొత్తుగా ఉందో, ఇక్కడ మల్లారెడ్డి వచ్చేసరికి బీఆర్ఎస్‌లో ఉన్నాడు కాబట్టి, ఇక్కడ మల్లారెడ్డి కాలేజెస్‌ని డిమాలిష్ చేస్తారు కానీ, ఇక్కడ ఈ ఎంఐఎం కాలేజెస్‌ని డిమాలిష్ చేయరనమాట. అంటే వీరికి ఇక్కడ క్లారిటీగా అర్థమైతుందిగా ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ వారు ఎవరైతే వీరికి అనుకూలంగా ఉంటారో వాళ్ళ ప్రాజెక్ట్స్ మాత్రం ఏముండదు. కానీ వీళ్ళకి ఎవరైతే అగెనిస్ట్‌గా వీరు ఇక్కడ రన్ చేస్తారో ఆ ప్రాజెక్ట్స్ మాత్రమే ఇక్కడ కూలుతాయని చెప్పేసి వీళ్ళు ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఏ రాజకీయ నాయకుడైనా ఫండింగ్ అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రెండ్స్, పార్టీల ఫండింగ్ వచ్చేసరికి ఇండస్ట్రీస్ పరంగా, ఇంకొకటి రియల్టర్స్ అండ్ ఇంకోటి వచ్చేసరికి పార్టీ మీద అభిమానం ఉన్న కార్యకర్తల నుంచి. ఇక ఇప్పుడు రియల్టర్స్‌ని వీరు ఒక పార్టీకి ఫండింగ్ చేసేలాగా వీరు ఇలాంటి నీచమైన ఆలోచనలు పెట్టుకుంటారనేసి మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేల, ఎంపీల ఉద్దేశ్యం ఇదేనా? ఒకవేళ హైడ్రా ఇక్కడొస్తే పేద ప్రజల మీద ఈ ఉక్కుపాదం అనేసి ఇంకా దాష్టికానికి చేరుతదా? కామెంట్స్ రూపంలో చెప్పగలరు ఫ్రెండ్స్. అసలు నిజంగా హైడ్రా తెలంగాణ రాష్ట్రానికి అవసరమా? వాళ్ళకి అవసరమా? ఇక్కడ తెలంగాణ జిల్లాలో హైడ్రా వస్తే ఎన్ని పేదవాళ్ళ ఇల్లులు కూలిపోతాయి. అండ్ ఎప్పటినుంచో పర్మిషన్స్ ఉన్న ఇల్లులు గూడా ఇప్పుడు వీళ్ళు డిమాలిష్ చేయడానికి రెడీగా ఉంటారా? అని జెప్పేసి మీరు కామెంట్స్ రూపంలో చెప్పగలరు. అండ్ హైడ్రా నిజంగా జిల్లాల వారీగా రావాలా? అనేసి గూడా మీరు కామెంట్స్ రూపంలో చెప్పగలరు. నిజంగా హైడ్రాకి అంత నియతుంటే ఎంఐఎం కాలేజ్ ఎందుకు కూల్చలేదు? మల్లారెడ్డి కాలేజ్ ఎందుకు కూల్చారో అది గూడా మీరు కామెంట్స్ రూపంలో చెప్పగలరు. సో, ఈ కన్‌ఫ్యూజన్ ఉన్న ఈ హైడ్రా ఇది తెలంగాణ వ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వదనేసి మనం కోరుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే హైదరాబాద్‌లో మనం పేద ప్రజలకు ఒకలాగా, బడా బాబులకు ఒకలాగా ఈ హైడ్రా ఎలా చేసిందో గూడా మనం చూసాం. సో, ఈ హైడ్రా అనేది తెలంగాణ జిల్లాలకి రావద్దనేసి మనం కోరుకుందాం. అండ్ దీనిపై పునరాలోచన చేయాలనేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏదైతే హైడ్రా చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారికి గూడా హైడ్రా వద్దా కావాలా? దీని గురించి పోల్ గూడా పెడుతున్నాం. దాన్ని ఒకసారి పోల్‌లో గూడా మీరు పార్టిసిపేట్ అయ్యి మీరు మీ అభిప్రాయాలు చెప్పగలరు. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పగలరు.